వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ హీమా. త్రిబుల్ ఆర్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే చాలా రోజులుగా ఊరిస్తున్న హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పై చాలా రకాల ప్లాన్లు, ప్రతిపాదనలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే ఓ సంస్థ డిపిఆర్ ను రెడీ చేసి కేంద్రానికి పంపింది. కానీ అందులో ఈ త్రిబుల్ ఆర్ కు సంబంధించిన ట్రాఫిక్ వివరాలు లేవని కేంద్రం అభ్యంతరం తెలిపింది. అసలు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎన్ని వాహనాలు తిరుగుతాయి, ఏడాదికి ఎన్ని వాహనాల రాకపోకలు పెరుగుతాయి, వాటితో ఈ రోడ్డుపై వచ్చే ఆదాయం ఎంత అనేది ఇందులో క్లారిటీగా లేదని కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి ట్రాఫిక్ మీద మళ్ళీ రీసర్వే చేయాలని, ఆ తర్వాతనే దీని నిర్మాణం స్టార్ట్ చేయాలని కేంద్రం తేల్చి చెప్పేసింది. దాంతో ట్రాఫిక్ మీద మళ్ళీ రీసర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు. రీసెంట్ గా ఢిల్లీలో జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ అధికారులతో వార్షిక సమావేశం నిర్వహించారు. ఇందులో త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం పైనే ప్రధానంగా అధికారులు చాలాసేపు చర్చలు జరిపారు. ఈ మీటింగ్ లోని ట్రాఫిక్ గురించి మాట్లాడగా దానిపై క్లియర్ డీటెయిల్స్ లేకపోవడంతో అధికారులు అబ్జెక్షన్ చెప్పారు. డిపిఆర్ రెడీ చేసిన సంస్థ కూడా ట్రాఫిక్ కు సంబంధించిన సరైన లెక్కలు చెప్పకపోవడంతో అధికారులు సంతృప్తి చెందలేదు. దీంతో ఉత్తర భాగం రోడ్డు రీసర్వే చేయిస్తామని రాష్ట్ర ఎన్హెచ్ఐ అధికారులకు ఈ సంస్థ చెప్పేసిందట. ఈ ప్రాజెక్ట్ ను త్వరగా స్టార్ట్ చేయాలని ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా భావిస్తుంది. కేంద్ర కేబినెట్ ముందుకు దీన్ని త్వరగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించడంతో మొన్న మీటింగ్ పెట్టి దీనిపైనే చర్చించారు. అయితే త్రిబుల్ ఆర్ ఒకసారి పూర్తి అయితే మాత్రం ఈ రోడ్డుపై ప్రతి ఏడాది భారీగా వాహనాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. రీసర్వే చేసి నివేదికను రెడీ చేయాలని భావిస్తుంది. ఏదైనా సంస్థకు ఈ బాధ్యత అప్పగించాలా అనే దానిపై త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ రోడ్డుపై వెళ్లేవారు ఎటువైపు ఎక్కువగా జర్నీ చేస్తారు, ఏ ప్రాంతంలో ఈ రోడ్డు మీదకు వాహనాలు ఎక్కువగా ఎక్కే అవకాశాలుంటాయి అనే వాటిపై కూడా చర్చలు జరుపుతున్నారు. కొత్త రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని మీదుగానే వెళ్తారా లేదంటే పాత రోడ్డునే వాడతారా అనే దానిపై పూర్తిగా సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఈ లెక్కన ఈ రోడ్డు నిర్మాణ పనులు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీలైనంత త్వరగానే దీన్ని కంప్లీట్ చేయాలని చూస్తోంది. కేంద్ర కేబినెట్ ముందుకు ఈ నెల లేదా వచ్చే ఏప్రిల్ నెల నాటికి సర్వే నివేదికలను పంపించాలని గ్రీన్ సిగ్నల్ తెప్పించుకునేందుకు కసరత్తులు స్టార్ట్ చేసింది. కొత్తగా సర్వే చేయడానికి మరో సంస్థకు బాధ్యతలు అప్పగించేందుకు టెండర్లు కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రోడ్డు నిర్మాణం కోసం చాలా టెండర్లు వచ్చేసాయి. కేంద్రం ఓకే అనగానే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.